హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఇప్పుడు బెత్లెహేములో యేసు ప్రభు జన్మించిన స్థలంలో పెద్ద మందిరం కట్టేశారు. 2 సార్లు ఆ స్థలానికి వెళ్ళాను, 2-3 సార్లు వెళ్ళాను. ఆ మందిరం కట్టేశారు. ఇలా ఎంత పెద్ద మందిరం ఉంటుంది, దాంట్లో ఏంటంటే తతంగాలు జరుగుతున్నాయి, వాక్యానుసారమైనవి కావు. కానీ ఆ యొక్క ఎంట్రన్స్ పెద్దగా ఉంటుంది. కానీ ఆ రోజుల్లో కొంతమంది క్రూసైడర్స్ అని జరిగినప్పుడు కొంతమంది గుర్రాల మీద యుద్ధం చేసుకుంటూ వెళ్ళిన వాళ్ళు గుర్రాల మీద లోపలికి వచ్చేసేవారంట మందిరంలోనికి. అది ఎలా అవాయిడ్ చేయాలని చెప్పి ఏం చేశారంటే ఆ పెద్ద తలుపంతా మూసేసి ఒక చిన్న కేవ్ లాగా ఇంతెత్తే ఉంటుంది, ఇంతకంటే ఇలాగ సన్నగా ఒక్క మనిషి దూరిపోయేటట్టు చేశారు. ఎవడైనా మందిరంలోనికి వెళ్ళాలంటే ఈరోజు ఆ యేసు ప్రభు పుట్టిన స్థలం చూడాలంటే ఎంతటి వాడైనా సరే వంగి జాగ్రత్తగా, నాకు 2 సార్లు తల తగిలింది, ఎంత వంగినా తగిలింది అందులో టప్పున. ఏంటంటే వంగి వెళ్ళాలండి. ఎవరైనా యేసు ప్రభు దగ్గరకు రావచ్చు, కానీ వంగకుండా, లొంగకుండా, తగ్గించుకోకుండా, మోకరించకుండా ఆయన ఆశీర్వాదాలు పొందలేరు. గొల్లలు వచ్చి మోకరించగలిగారు, జ్ఞానులు వచ్చి మోకరించగలిగారు. ఏ రోజు కావాలన్నా వెళ్ళుండొచ్చు. తగ్గించుకొని ఉంటే, తగ్గించుకోలేని వాడు యేసయ్య దగ్గరకు రాలేడు, దేవుని దీవెన పొందలేడు. యేసు ప్రభువుని వృద్ధుడైన అనుభవశాలైన సిమోను దగ్గరికి మరియా యోసేపులు తీసుకెళ్లారా, లేక యేసు ప్రభు దగ్గరికి ఆ ముసలాయన వచ్చాడా? ఎంతసేపా? ఆత్మావేశుడై నీవు ఆశిస్తున్న, నీవు ఎదురు చూస్తున్న రక్షకుడు వచ్చాడని ప్రేరేపించబడిన వాడై సరిగ్గా సమయానికి ప్రభు దగ్గరకు వచ్చి ప్రభువును చేతుల్లోనికి తీసుకొని, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని, అరే శిశువునుకు తను దాసుడట. పండు వృద్ధుడైన వాడు ఏమంటున్నాడండి, ఆ శిశువును చూచి దాసుడు అంటున్నాడు. కారణం ఆయన శిశువును చూడలా, సిలువ వేయబడిన క్రీస్తును చూశాడు, పునరుద్ధారుడైన క్రీస్తును చూశాడు, మేఘారుడని ఆర్భాటముతో దూతల సమూహంతో వస్తున్న యేసు క్రీస్తుని రాజాది రాజును చూశాడు. కాబట్టి ఏమంటున్నాడు, దాసుడైనా నేను. ఈరోజు మనకి సువార్త, సంపూర్ణ సువార్త ప్రకటించబడిందండి. యేసుక్రీస్తు జననము, జీవితము, మరణము, పునరుద్ధానాన్ని గురించి విన్నాం. ఇంకొక్క దాని కోసం ఎదురు చూస్తున్నాం. ఏంటది? ఆయన మేఘారూఢుడై రాబోతూ ఉన్నాడు. విశ్వాసపు నేత్రాలతో నీవు దీన్ని చూస్తే, నేను నమ్మిన యేసయ్య ఒక బాలుడు కాదు, సామాన్యుడు కాదు, ఒక మానవుడు కాదు, కేవలం స్వస్థతలు అద్భుతములు చేసే ఆయన మాత్రమే కాదు, ఆయన రాజు, ఆయనకు రాజ్యం ఉన్నది. ఆ రాజ్యములో నన్ను వారసుడిగా చేసుకున్నాడు. ఆ రాజాది రాజుకు నేను కుమారుడిని, కుమార్తెను జయించిన నన్ను ఆయన తనతో పాటు సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటున్నాడన్న సంపూర్ణమైన సత్యాన్ని క్రిస్మస్ రోజు మనం గుర్తించాలండి. ఎంతమంది చూస్తున్నారు? విశ్వాసపు నేత్రాలతో ఏవో పిక్చర్స్ చేసి నేను చూపిస్తాం వల్ల ప్రయోజనం లేదు, దీని గురించి వివరించడం వల్ల ప్రయోజనం లేదు. మీ మనసులో మీరు యేసయ్యను ఆరాధిస్తున్నప్పుడు, ఆయన నామాన్ని స్తుతిస్తున్నప్పుడు, వందనం యేసయ్య అని పాడుతున్నప్పుడు, ఆరాధ్య దైవమా ఆ మహిమను వీడి ఈ భూమికి ఎత్తావు, నాకు దగ్గరకు వచ్చావు అని పాడుతున్నప్పుడు ఆ మహిమను మనం చూడగలిగితే మనం ధన్యులమండి. ఈ క్రిస్మస్ ఒక వ్యత్యాసమైన క్రిస్మస్గా మనం ఉండాలంటే మన కొరకు యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చినాడు. ఎందుకంటే మనం మహిమను పొందాలని, మహిమ నుండి మహిమలోనికి మనల్ని తీసుకొని వెళ్ళడానికి ప్రభు వచ్చాడు. ఈ లోకంలో దేవుడు మనల్ని మహిమపరచాలని ఆశపడుతున్నాడు. తాను ఎందరు ఏర్పరచుకున్నారో వారిని పిలిచాడు, ఎవరిని పిలిచాడో వారిని మహిమపరిచాడు. ఈ మహిమ నుండి మనల్ని నిత్య మహిమకు, ఈ మట్టి శరీరం మహిమ శరీరంగా మార్చబడుతుంది. మనం ఆకాశానికి ఎత్తబడతాం. యుగ యుగములు తరతరములు ఆయనతో కూడా కూర్చుండే భాగ్యం మనకి అనుగ్రహించాడు. యేసుక్రీస్తు జననం కేవలం ఒక చరిత్ర మాత్రం కాదు, ఒక కథగా మాత్రం అసలే కాదు, ఒక సంభవం మాత్రమే కాదు.
యేసుక్రీస్తు నిన్ను నన్ను విమోచించడానికి లోకములో పుట్టిన వారందరి కొరకు జగత్పునాది వేయబడక ముందే మనకి గడియారాలండి, మనకు టయాలు. దేవుడు నిత్యుడు, ఆయనకంతా జరిగింది తెలుసు, జరగబోయే తెలుసు, జరుగుతుందో తెలుసు. ఆయన అంతా ఒకేసారి చూస్తున్నాడు కాబట్టి పుట్టినోళ్ళు, పుట్టి చచ్చిపోయినోళ్ళు, పుట్టనోళ్ళు, ప్రతి ఒక్కరిని, పుట్టబోయే వారిని అందరినీ ఎరిగిన వాడుకున్నాడు. అందరి కొరకు ఒకేసారి ఆయన ఈ లోకంలోనికి వచ్చి చేయవలసిన యాగాన్ని చేసేశారు. ఇప్పుడు యేసు ప్రభు చేసిన రక్షణ ఒక్కసారి చేశాడు. ఎవరు వాడుకోవచ్చు? నమ్మిన వారందరూ, ఆయన అంగీకరించిన వారందరూ ఆ రక్షణ భాగ్యమును పొందొచ్చు, ఆ పరలోక రాజ్య వారసత్వాన్ని పొందొచ్చు, పాప క్షమాపణను పొందొచ్చు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ నామంలో మా హృదయాలు తెరిచి నీ సన్నిధిలో నిలబడిన మమ్మల్ని చూడు నాయనా. ఏ గుండెల్లో నుంచి ఏ మొర వినబడుతుందో, నేను కూడా దేవుని కొరకు బ్రతకాలని ఎవరు ఆశిస్తున్నారో, నన్ను కూడా దేవుడు క్షమిస్తాడా అని ఎవరు మూలుగుతున్నారో, నా బ్రతుకు నిజంగా మారుతుందా, నాకింకా భవిష్యత్తు ఉందా అని ఎవరెవరు ఆలోచిస్తున్నారో ప్రతి హృదయంలోనికి తొంగి చూడయ్యా. మనుషులకు అసాధ్యము కానీ నీకు అసాధ్యమైనది ఏది లేదు కదా. మమ్మల్ని మార్చగలవు, మా భవిష్యత్తును మార్చగలవు, మా బ్రతుకులు మార్చగలవు, మా హృదయాలు మార్చగలవు. మా స్థితిని చూచి జాలిపడి మమ్మల్ని లేవనెత్తే యేసయ్యా, నీకు వందనాలయ్యా. ఎంతో ప్రేమను నీ యొద్ద నుండి పొందామయ్యా. కృతజ్ఞతతో నిన్ను స్తుతించడానికి సహాయం ఇచ్చాయి. ఈరోజు మా జీవితము ధన్యమైనదని, ఒక నూతనమైన ప్రత్యక్షతను, అభిషేకమును ఈ క్రిస్మస్ రోజు మేము పొందామనే తృప్తితో ఇక్కడ నుండి వెళ్ళుటకు సహాయము చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా.